అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి సుబ్బారావు గుప్తా చీరాల ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎం కొండ యాదవ్ను కూడా కలిసి ఆయనకు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవికి సిఫార్సు చేయాలని కూడా ఆయన్ను చీరాల నివాసంలో కలిసి ఆయనకు విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వటం జరిగింది. అయితే దానికి స్పందించినటువంటి ఎమ్మెల్యే కొండ యాదవ్ కూడా సుబ్బారావు గుప్తాను ఆప్యాయంగా పలకరించి ఆయనతో కూడా పర్సనల్గా కూడా మాట్లాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా ఉన్నటువంటి నామినేటెడ్ పదవుల్లో ఒకటి తనకు కేటాయిస్తే తన గలాన్ని ఉపయోగందుకు కూడా సుబ్బారావు గుప్తా సిద్ధంగా ఉన్నాడని చెప్పి కూడా సుబ్బారావు గుప్తా ఆయనకు కొండ యాదవ్కు విన్నవించడం జరిగింది. స్పందించినటువంటి కొండ యాదవ్ సుబ్బారావు గుప్తా అంటే చీరాల నియోజకవర్గంలో కొండ యాదవ్ గెలుపులో కూడా ఆర్యవైశ్యులు ప్రధానంగా చీరాల కాన్స్టిట్యున్సీలు ఎక్కువగా కూడా ఆర్యవైశ్యులు అందరూ కూడా ఎక్కువగా ఉంటారు. అక్కడ ఆర్యవైశ్యులందరితోటి కూడా ఆయన కొండ యాదవ్ గెలుపు విషయంలో కూడా ఆయన సుబ్బారావు గుప్తా వారందరితో కూడా మాట్లాడటం, కొన్ని బహిరంగ సభల్లో కూడా అప్పటి ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళని అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలను కూడా ఈయన భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా ప్రసంగాలు చేస్తూ ప్రజలందరినీ మెప్పు పొందినటువంటి సందర్భాలు మనం చూసాం. అదేవిధంగా కొండ యాదవ్ కూడా 2-3 చోట్ల ఈ ఆర్యవైశ్య సమ్మేళనాలు ఆర్యవైశ్యుల ఆత్మీయ సదస్సులు పెట్టినప్పుడు కూడా ప్రత్యేకించి సుబ్బారావు గుప్తాను కూడా ఆయన పొగిడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు కూడా నిన్న వేటపాలెంలో జరిగినటువంటి కాజునెట్ దానికి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా ఆత్మీయ సమావేశం పెట్టుకొని ఎంపీ ఎమ్మెల్యేలకి సన్మానం చేసే కార్యక్రమంలో కూడా సుబ్బారావు గుప్తాతో పెట్టుకున్నారు. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి బలయ్యాడు. సుబ్బారావు గుప్తాను రెచ్చగొట్టారు వైసీపీ వాళ్ళ అడ్రస్ లేకుండా పోయారని కూడా కొండ యాదవ్ చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి సుబ్బారావు గుప్తా అయితే కొండ యాదవ్ని కూడా కలిసి ఆయన మద్దతును కూడా స్వీకరించాడు. మరి కొంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి దామచర్ల మద్దతు కూడా తనకే ఉందని కూడా మనతో సుబ్బారావు గుప్తా కూడా ఫోన్లో వివరించడం జరిగింది. సో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవికి కూడా ఆయన ముందంజలో ఉన్నాడు. త్వరితగతిన కూడా ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడిని కానీ ఆయన కుమారుడు లోకేష్ బాబును కూడా కలిసి ఆయన ఆ పదవి చేపట్టేందుకు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడని కూడా చెప్తా ఉన్నారు. అయితే కొంతమంది ఆర్యవైశ్యులందరూ కూడా ఆయనకు ఈ పదవి కనుక ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా కనుక ఆయనకు కేటాయిస్తే చాలామంది పేదలైనటువంటి ఆర్యవైశ్యులందరినీ కూడా ఆయన విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఆయన మెరుగుపరుస్తాడు. అదేవిధంగా ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా ఫస్ట్ ముందు వరుసలో సుబ్బారావు గుప్తా ఉంటాడని కూడా వారందరూ కూడా మనకి తెలియజేయడం జరిగింది. మరి కొన్ని రోజులు వెయిట్ చేస్తే అసలు ఏం జరుగుతుందనేది కూడా మనకు ఒక క్లారిటీ వచ్చిద్దని కూడా తెలియజేసుకుంటూ సుబ్బారావు గుప్తాకు తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీలకమైన పదవి నామినేటెడ్ పదవి ఇవ్వాలని కూడా మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.